హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువస్రాజ్ యూట్యూబ్ ఛానల్. కార్తీక పౌర్ణమి రోజు మీకోసం ఒక మహిమగల శివాలయం వీడియో తీసుకొచ్చా. తూర్పుగోదావరి జిల్లాలోనే కుండలీశ్వరం అని ఒక క్షేత్రం ఉంది. చాలా మంది కుండలీశ్వరం చూడకుండా కాశీ వస్తారు. ఎందుకండి, కాశీలో ఉన్న మేము కుండలీశ్వరం దర్శనానికి వస్తాం. అక్కడ ఉన్న వాళ్ళు కుండలీశ్వరం దర్శనం చేయకపోతే ఎలా? మరి అలాంటి శివాలయం చూడడానికి వచ్చాను. భక్తులు ముందుగా గుడికి ఎదురుగుండా ఉన్న గోదావరి నదిలో స్నానం చేసి స్వామివారి దర్శనానికి వెళ్తారు. ఈ నది పేరు రుద్ర గౌతమి గోదావరి నది. నదికి ముందరున్న రోడ్లో కొంచెం దూరం ముందుకు నడిస్తే స్వామివారి ఆలయం కనిపించింది. కాశీలో గంగా నది లాగే ఈ కుండలేశ్వరానికి గోదావరి నది ఉంటుంది. అందుకే అనుకుంటా దీన్ని దక్షిణ కాశీ అంటారు. గుడికి ముందరున్న గేటు ఆర్చ్ మీద శ్రీ పార్వతీ కుండలేశ్వర స్వామి దేవస్థానం అని కనిపిస్తుంది. గుడి లోపల నుంచి చూస్తే గుడి చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. కార్తీక మాసంలో భక్తులు దీపాలు వెలిగించుకోవడానికి స్టాండ్లు ఏర్పాటు చేశారు దేవస్థానం వాళ్ళు. ఇది శివాలయంలోకి మార్గం. ఇది శివాలయం లోపలికి వస్తే ముందుగా శివయ్య పరమభక్తుడు మరియు వాహనమైన నంది కనిపిస్తుంది. అలాగే శివపార్వతుల ఆయుధమైన త్రిశూలాన్ని చూస్తాం. గర్భాలయం ముందర మహాకాలుడిని మహానందుణ్ణి దర్శిస్తాం. ఇప్పటికీ శివలింగం యొక్క పైభాగం మకర కుండలం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అందుకు కుండలీశ్వరం. శివపార్వతులను దర్శనం చేసుకుని కొంచెం ముందరకు వస్తే అభయ ఆంజనేయ స్వామి ఆలయం. ఇది ఆంజనేయ స్వామికి దండం పెట్టుకుని కొంచెం ముందుకు వస్తే కనకదుర్గమ్మ తల్లి ఆలయం కనిపిస్తుంది. అమ్మ ఆలయానికి కొంచెం ముందరకు వస్తే రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయం. ఇది ఎంతో మహిమగల ఈ శివాలయం ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉండడం మన అదృష్టం. మార్కండేయ స్థుతిలో చంద్రశేఖరాష్టకంలో ఉంది కుండలీశ్వరుడు గురించి. కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం నారదాది మునీశ్వర స్తుత అని మార్కండేయుడు స్తవం చేశాడు. ఇంత మహిమగల శివాలయం కోసం చెప్పిన చాగంటి కోటేశ్వరరావు గారికి నా ధన్యవాదాలు. మీరు కూడా ఈ ఆలయాన్ని దర్శించండి. హరహర మహాదేవ శంభో శంకర. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.